దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోబు గ్రంథము 34వ అధ్యాయము యోబు గ్రంథము 34వ అధ్యాయము చివరి వచనాన్ని వాక్య ధ్యానము నిమిత్తమై చదువుకుందాం. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఎలీహు యోబును గురించి మాట్లాడుతూ, యోబు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు అని అంటున్నాడు. యోబు ఏమి పాపం చేయలేదు. పాపము చేసినందువల్ల తాను పాపి కాలేదు. పాపము చేసినందువల్ల తన కుమారులు తన కుమార్తెలు చనిపోలేదు. పాపము చేసినందువల్ల తన ఆస్తి కోల్పోలేదు. పాపము చేసినందువల్ల తనకు ఆ స్థితి రాలేదు. నోరుంది కదా అని వీరు మాట్లాడుతూ ఉన్నారు. నోరుంది కదా అని వీరు మాట్లాడుతూ ఉన్నారు. యాడికైనా మాట్లాడతారు. కొంచెము అదుపు తప్పితే జరగరానిది ఏదైనా జరిగితే కనుక లేనిపోని మాటలు, లేనిపోని అనుమానాలు, లేనిపోని నిందలు మోపేటువంటి వారు ఉన్నారు అనేది వీరి ద్వారా మనము గ్రహించవచ్చు. దేవుణ్ణి ప్రశ్నించటం, ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం. కొందరు దేవుని ప్రశ్నించేవారు ఉంటారు, అవునా? ఆయనకు విరుద్ధంగా ఫిర్యాదు చేసేవారు కూడా ఉంటారు అని దేవుని వాక్యమే చెప్తూ ఉంది. 19వ అధ్యాయము 6వ వచనంలో, 19వ అధ్యాయము 6వ వచనం మనము చదవగా, అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకునిననియు మీరు తెలుసుకొనుడి అని అన్నాడు. దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకునిననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. సహాయం నిమిత్తము నేను మొరలిచున్నాను గాని న్యాయము దొరకదు అని యోబు పలికిన మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నాకు అన్యాయము చేశాననియు ఎప్పుడు ఆయన పలకలేదు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయవంతుడు. న్యాయంగానే ఆయన పోరాడుతాడు. కానీ అన్యాయం చేసేటువంటి వాడు దేవుడు కాదు అన్న సంగతి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల దేవుడు నాకు అన్యాయం చేశాడు అని, తన వలలో నన్ను చెక్కించుకున్నాడు అని మీరు తెలుసుకొనవచ్చు అని జ్ఞాపకం చేశాడు. దేవుడు యోబును వలలో చిక్కించాడంట. వల వేగా చేపలు పడతాయి, వల వేగా చేపలు చిక్కుతాయి. ఆ విధంగా దేవుడు నన్ను చిక్కించుకున్నాడు అని మీరు తెలుసుకోవచ్చు అని తన యొక్క ముగ్గురు స్నేహితులకు చెప్పినట్టుగా మనము చూస్తాం.
దేవుని చేతిలో మనం ఉన్నాం అని కాదు, కానీ దేవుడు మనల్ని వదిలేశాడు, స్వేచ్ఛగా వదిలేసినాడు. దేవుని చేతిలో మనం లేము. ఎందుకు లేము దేవుని చేతిలో అంటే, దేవుడు మీ ఇష్టము అన్నాడనమాట. మీ ఇష్టము అన్నాడు అంటే తాను చెప్పాల్సింది చెప్పినాడు. ఇలా ఉండాలా, ఇలా నడుచుకోవాలా, ఇలా జీవించాలా అని చెప్పినాడు, వదిలేశాడు. కానీ మనమే దేవుని చేతిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇందులో ఆ విధంగా మనం చూస్తాం. తర్వాత 27వ అధ్యాయము 2వ వచనంలో, 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేయగా, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి అన్నాడనమాట. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నా ఊపిరి దేవుని ఆత్మ అని అన్నాడు. నా ఊపిరి దేవుని ఆత్మ. మనిషి వట్టి ఊపిరి, అవునా? మనిషి వట్టి ఊపిరి, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటువంటి వాడు మానవుడు, అవునా? అయితే దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉంది అన్నాడు. దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉంది అన్నాడు. దేవుడు తన ఆత్మను నరుని యొక్క నాసికారంధ్రంలో ఊదగా నరుడు జీవాత్మాయను అని ఆదాము గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని ఆత్మ ఉంది కాబట్టి తానింకా సజీవుడుగా ఉన్నాడు అనేది లేఖనం చెబుతూ ఉంది. తర్వాత మనము గమనించి చూడగా వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా యోబు తిరుగుబాటు చేస్తున్నాడని ఏలీహు నమ్మినాడు. యోబు ఎప్పుడే కానీ దేవునికి తిరుగుబాటు చేసిన వాడు కానే కాదు. యోబు ఎప్పుడే కానీ దేవునికి తిరుగుబాటు చేసిన వాడు కానే కాదు. యోబు ఏమి అనలే దేవుణ్ణి, అవునా? అన్ని పోయినా, అందరూ పోయినా, మరి తనకు ఆరోగ్యం బాగలేకపోయినా తాను దేవుణ్ణి ఏమాత్రం కూడా నిందించలేదు. కానీ తన జన్మదినాన్ని మాత్రం శపించుకున్నాడు, అంతే. అంతకు మించి తాను ఏమి కూడా దేవుణ్ణి ఒక్క మాట అయినా అనలేదు. దేవుడు ఎందుకు ఇలా నన్ను చేశాడు అని అన్నవాడు కానే కాదు. దేవునికి తాను నమ్మకంగా ఉన్నాడు అనేది లేఖనం మనకు గుర్తు చేస్తుంది. కానీ ఏలీహు అంటున్నాడు, యోబు తిరుగుబాటు చేస్తున్నాడని ఏలీహు నమ్మాడంట. దేవునికి వ్యతిరేకంగా ఫిర్యాదుల విషయంలో యోబు పొరపాటు చేసిన అతని హృదయంలో మాత్రం దేవుణ్ణి తనకు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు అని మాట రాయబడింది. దేవుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడంట. అంటే దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకున్నాడు, దేవుడు తన హృదయంలో ఉన్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి తనకు ప్రభువుగా, తనకు దేవునిగా, తన పోషకునిగా, తన సర్వస్వము ఆయనే అని యోబు అనుకున్నాడు. కానీ ఏలీహు మాత్రము అలాగా అనుకోలేదు. అందుకోసమే మానవుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మానవుని యొక్క జ్ఞానం ఎంత, అవునా? మనిషి యొక్క జ్ఞానం ఎంత? దేవుని జ్ఞానానికి పోల్చితే కనుక ఏమి పనికిరాని జ్ఞానం. కాబట్టి మనిషి
ఏమైనా అనగలడు. మనిషి ఏమైనా అనగలడు, ఏమైనా చేయగలడు, ఏమైనా ఫిర్యాదు చేయగలుగుతాడు. కానీ యోబు అలాంటి వాడు కాదు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఆ దేవుణ్ణి తనకు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు అనే మాట మనకు వాక్యం చెబుతుంది. యోబు గ్రంథములో మనం చూస్తాం కదా, 19వ అధ్యాయము 25లో తాను చెప్పిన మాట ఏమిటి? నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఆయన భూమి మీద నిలుచును అని నేను ఎరుగుదును అని అన్నాడు అనమాట. అంటే తాను ఏమై ఉన్నాడో ఆ సంగతి జ్ఞాపకం చేశాడు. తాను ఏమై ఉన్నాడో తన సంగతి జ్ఞాపకం చేశాడు. దాన్ని బట్టి నా విమోచకుడు సజీవుడు, ఆయన ఈ భూమి మీద నిలుచును అని నేను ఎరుగుదును అని జ్ఞాపకం చేశాడు. ఇలాగున నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూస్తాను అని కూడా జ్ఞాపకం చేసినాడు. అంటే చనిపోయిన తర్వాత నేను దేవుని చూస్తాను, నేను దేవుని సన్నిధిలో ఉంటాను అనేటువంటి ఒక నమ్మకము యోబుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నా మట్టుకు నేనే చూస్తాను, మరెవరు కాదు, నేను కనులారా ఆయనను చూస్తాను, నాలో నా అంతరింద్రియములు కుసించి ఉన్నవి అంటాడు. కాబట్టి నేను చూస్తాను, నా మట్టుకు నేను చూస్తాను, నేనే ఆయనను చూస్తాను అని జ్ఞాపకం చేసినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 23వ అధ్యాయానికి వచ్చేస్తే కనుక 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయము 8వ వచనములో 23వ అధ్యాయము 8వ వచనములో నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడట లేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కు పోయినను ఆయన నాకు కనిపించటం లేదు, దక్షిణ దిక్కు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములే కనబడేదను, నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించితిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా శుభప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అని యోబు పలుకుతున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా దేవుడు తనకు అన్యాయము చేయలేదని తను జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 3 దిక్కులు చూశాడంట. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నాయి కదా, నేను చూచాను అని అంటున్నాడు. ఆయన నాకు కనిపించడం లేదు అని చెప్పాడు. తర్వాత అన్నాడు, ఉత్తర దశకు పోయినను ఆయన నాకు కనిపించడం లేదు అన్నాడు. దక్షిణమునకు అవునా, దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు అని అంటున్నట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మానవుడు నడిచేటువంటి మార్గము ఆయనకు తెలుసు, కానీ ఆయన ఎక్కడున్నాడో మానవునికి మాత్రము తెలియదు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకములో ఉన్నాడు. ఏ నరుడు కూడా సమీపమైన తేజస్సులో ఆయన ఉన్నాడు, ఆయన కనిపించాడు. కానీ మన మార్గములన్నీ కూడా యెహోవా ఎరుగును, ఆయనకు తెలుసు అన్నాడు. నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలుసు, మనం వెళ్ళే మార్గం తెలుసు, మనం ఎక్కడున్నామో తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు, మనం ఏమైపోతున్నామో తెలుసు, అన్నీ కూడా ఎరిగినవాడు దేవుడు అనేది వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఇలాగా దేవుని వాక్యం చెబుతున్న మాట 27వ అధ్యాయము యోబు గ్రంథము 27వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూడగా దేవుని వాక్యం బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడంట, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి, నా న్యాయమును
పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదన్నాడు. నా నాలుక మోసము నుచరించుట లేదు అన్నాడు. మీరు చెప్పినది న్యాయమని నేను మాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను అని అన్నాడు. మరణం వరకు నేను యథార్థతను ఏమాత్రం కూడా నేను విడువను అన్నాడు. నేను చచ్చినా సరే, నేను చనిపోయినా సరే కానీ యథార్థతను మాత్రము నేను విడిచిపెట్టను. నేను యథార్థవంతునిగానే ఉంటాను అని జ్ఞాపకం చేశాడు. 6వ వచనంలో నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అన్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము ఆయనను విడవదు అని అన్నాడు. ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టను, యథార్థంగానే ఉంటాను, న్యాయంగానే ఉంటాను, భయభక్తులు కలిగి ఉంటాను, చెడుతనాన్ని ఆశించను, నేను తెగుడుక నేను యథార్థతను విడిచిపెట్టను అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. కాబట్టి దేవుని పక్షంగా తాను వాదించాలనే ఆసక్తితో ఏలీహు యోబుకు తన హృదయపు లోతుల్లోని భావాలను వెల్లడి చేయాలని అవసరాన్ని గుర్తించడంలో అతడు విఫలుడైనట్టుగా మనము చూస్తాం. మానవుడు ఏమాత్రం కూడా సఫలుడు కాలేడు, విఫలుడైతాడంతే. దేవుని దాసుడు, దేవుని యొక్క దాసుడు తనకు ఏం జరిగినా కానీ తాను మౌనంగా ఉంటాడు. జరిగించువాడు దేవుడు, అవునా? జరిగించువాడు దేవుడు. కాబట్టి మానవుడు నన్ను ఏం చేయగలుగుతాడు, మానవుతో ఏమవుతుంది అనేది దేవుని దాసుని యొక్క ధైర్యం అంతే. అది రోగమైనా, అది వ్యాధి అయినా, అది మరణమైనా దేవుని చేతిలో తాను ఉన్నాడు కాబట్టి తను ఏమాత్రం భయపడడు. తన మీద నింద మోపిన వాళ్ళు మాత్రమే భయపడతారు అనే సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, 42వ కీర్తన 9వ చరణంలో, 42వ కీర్తన 9వ చరణం చూడాలి. 42వ కీర్తన 9వ చరణములో, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను అని అన్నాడు. నీవేళ నన్ను మరచి ఉన్నావు అంటే దేవుడు ఎవరిని మర్చిపోడు, కానీ మనమే కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను మర్చిపోయినాడు, నేను దుఃఖాక్రాంతుడనై తిరుగుచున్నాను కానీ నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఎవరిని ఏమాత్రం కూడా మర్చిపోయేవాడు కాదు అనేది వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను అన్నాడు. కాబట్టి మనవి చేస్తున్నాడు, కానీ ఆయన మర్చిపోడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 43వ కీర్తన 2వ చరణములో, 43వ కీర్తన 2వ చరణములో, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా అని అన్నాడనమాట. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి అన్నాడు. అంటే దేవా నన్ను ఎందుకు త్రోసివేసినావు అని అంటున్నాడు. దేవుడు త్రోసివేసినాడా? దేవుడు త్రోసివేస్తాడా అంటే ఆయన త్రోసివేయడు. ఆయన ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాదు. కానీ మనమే కొన్ని సందర్భాల్లో ఆయన త్రోసివేసాడు, నన్ను దొబ్బాడు ఆయన, లేకపోతే నేను కింద పడను కదా, నేను ఈ నింద అనుభవించను కదా అని మనము అనుకుంటాం. కానీ ఆయన త్రోసివేసేవాడు కాదన్నమాట కనబడుతుంది. మరో మాట అన్నాడు, నేను శత్రు బాధ చేత
దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా అన్నాడు. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడని సంచరింపనేలా. నువ్వు నాకున్నావు కదా దేవా, ఎందుకు శత్రువు చేతులను పెట్టినావు? నేను ఎందుకు బాధిస్తున్నావు? నేను ఎందుకు బాధపడాలా? నేను ఎందుకు ఇబ్బంది పడాలా? నువ్వు నాకు తోడై ఉన్నావు కదా, నన్ను కాపాడొచ్చు కదా అని దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. నిజమే, మరి తాను ఇంకా భక్తి జీవితంలో బలపడాలంటే శత్రు బాధ అనేది అవసరమేమో ఒకవేళ. అవునా? ఆ విధంగా చేయడానికి దేవుడు ఇష్టపడినాడేమో ఒకవేళ. కానీ మనము వాటిని అనుభవించేవారుగా ఉండాలి. దేవుడు పెట్టినటువంటి ఆ శ్రమ మరి పెద్దదేం కాదు. అవునా? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటము ఇస్తాను అని ఆయన చెప్పినాడు. ఆయన నిరంతరం మనల్ని శ్రమ పెట్టాడు. ఆయన శ్రమ పెట్టినా దానికి ఓడ్చుకుంటే గినక రేపు పొద్దున దేవుని రాజ్యం అయిన తర్వాత ఆయన మనకు జీవకిరీటాన్ని ఆయన ఇస్తాడు అనేది వాక్యం చెబుతుంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడైతే అతనికి దేవుడు కిరీటం ఇస్తాడు అని యాకోబు పత్రికలో మనకు దేవుని వాక్యం చెబుతుంది. యోబు అలాగా శ్రమల్లో ఉన్నప్పుడు ఈ ఏలీహు అనే వ్యక్తి యోబును ఇంకా కృంగదీస్తున్నట్టుగా మనం ఇందులో జ్ఞాపకము చేసుకోవచ్చు. అందును బట్టి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తన పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకొనుచున్నాడు యోబు అని మాట్లాడినాడు. కానీ యోబు ఏమాత్రం కూడా నోటి మాట చేత నైనను అతడు పాపము చేయలేదు, అతడు ఏ దోషము చేయలేదు అనేది దేవుని వాక్యమైన బైబిలే మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. నోటి మాట చేత గుడుక దేవుడు నాకు అన్యాయం చేసినాడు అని అనలేదు అనే మాటలు మనకు ఈ 2వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. అవునా? గమనించవచ్చు. కాబట్టి ఏమాత్రం కూడా యోబు అలాంటి వాడు కాదు అనేది మనకు అర్థమవుతుంది. నోటి మాట చేత గుడుక ఏ పాపము చేయలేదు అనే మాట 10వ వచనం చెప్తాను. 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. యోబు నోటి మాటతో ఏ పాపము చేయలేదు అని దేవుడే మనకు వ్రాయించున్నాడు. కాబట్టి యోబు జీవితంలో పాపము లేదు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, తన ఇంటి వారితో భయభక్తు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇలాంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడని వాక్యం చెబుతుంది. కాబట్టి ఎంతమంది ఎన్ని నిందలు వేసినా కానీ యోబు అలాంటి వాడు కాదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకుందాం. ఎందుకంటే మన మీద కూడా లేనిపోని నిందలు మోపినటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ ధైర్యం కలిగి ప్రభువైపు మనం చూస్తూ ఏ నిందలేని వాళ్ళమై ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. అనేకులకు మార్పు దయచేసి, మారు మనసు దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ